పరిపాలనలో తొలి అడుగు సందర్భంగా కదిరి నియోజకవర్గంలో ఈ రోజున కటారపల్లి క్రాస్లో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. సామాజిక పెన్షన్లు అనేది కుటుంబాల్లో ఎంత సామాజిక భద్రత కల్పిస్తుందో ఈరోజు కొత్తగా పెన్షన్లు శాంక్షన్ అయినటువంటి విడో పెన్షన్స్ ఏదైతే శాంక్షన్ అయినాయో ఈ గ్రామంలో కొత్తగా నలుగురికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ముఖాల్లో ఒక నమ్మకం కనపడుతూ ఉంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు రాష్ట్ర బడ్జెట్ మీద భారం అవుతున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి హామీ ఎక్కడ కూడా వెనక్కి పోకుండా నెరవేరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షత గురించి ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున గౌరవం కానీ నమ్మకం కానీ ఏర్పడినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతుంది. అంతేకాకుండా 2వ తారీఖున అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం సంక్షేమం మాత్రం అమలు చేస్తేనే ప్రజల జీవితంలో మార్పు వస్తుందనేది కాదు, కానీ సంక్షేమము ఖచ్చితంగా అవసరమే. దీంతోపాటు అభివృద్ధి దిశగా ఉపాధి కల్పన దిశగా ఆలోచన చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆయన కానీ అంతే స్థాయిలో మానవ వనరుల శాఖ ఏదైతే ఐటీ అండ్ మానవ వనరుల శాఖ ఉందో నారా లోకేష్ గారు కూడా ఈ రోజున విదేశాలకు పోయి మరి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించాలా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చేస్తున్నటువంటి ఒక కృషి వాస్తవ రూపం దాల్చుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే స్పష్టంగా కనపడుతోంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ పూర్తి స్థాయి మద్యం కుంభకోణంలో కూరుకుపోయినటువంటి పరిస్థితులు, త్వరలోనే ఆయన ఎక్కడికి పోతాడో తెలియనటువంటి అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు వాళ్ళ కార్యకర్తల ఆత్మవిశ్వాసం కోల్పోయినారు. ఈయన నాయకత్వం మీద నమ్మకం కూడా కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక రంగా రప్చర్ చేసుకోవాలా, రెచ్చగొట్టుకోవాలా, కొద్దిమందిని తన వెంట తిప్పుకోవాలనే ఆలోచనతోనే కులాల్ని మతాల్ని రకరకాలైనటువంటి సున్నితమైన అంశాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. పరామర్శల పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తాను. అంతేకాకుండా ఈ రోజున ఆయన చెప్తా ఉన్నాడు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే పేరు మీద ప్రజల్లోకి వస్తున్నాడు. వాళ్ళ కార్యకర్తలకే నమ్మకం లేదు, వాళ్ళు చేస్తున్నది మోసమని వాళ్ళకే తెలుసు. మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి పోనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఉన్న ఒకరో ఇద్దరో వాళ్ళంతకు వాళ్ళే ఒక వీడియో పెట్టేసుకొని టెస్టిమోనియల్ కింద బాబు షూరిటీ మోసం గ్యారెంటీ జరిగిపోయిందన్నట్టు చెప్తున్నారు. మళ్ళీ ఎవరైనా వాళ్ళని అడిగితే ఏం చేయాలి, ఇళ్ళ దగ్గరికి వస్తే చెప్పేస్తాను వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి అంటున్నారు. అంతేగాని ప్రజల మనసులను కానీ గెలవడంలే, మీరు ప్రజల నమ్మకాన్ని చూరగొనడం లేదు. వాస్తవంలో బతకమని జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి నాయకులకు కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. వాస్తవంలో బతకలేకనే 11 వచ్చినారు. ఈ రోజున మళ్ళీ అవాస్తవాలకు దూరంగా బెదిరించేటువంటి కార్యక్రమం మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మీ అంతు చూస్తాం. ఇంకా రోజక్క చూస్తే ఎగరేసి తంతాడంట. ఎగరేసి ప్రజలు తన్నిన తర్వాత కూడా ఇంకా మీరు ఎగరేసి తనడంలోనే నమ్మకం పెట్టుకున్నారంటే మీరు ఇంక ఎగిరెగిరి తన్నించుకునేటువంటి పరిస్థితులే పోతారు. రోజమ్మక్క, మీరు దయచేసి అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యంలో ప్రేమగా పలకరింపిస్తేనే ప్రజల మనసులను గెలవడం కష్టం, వాళ్ళ నమ్మకాన్ని చూరుకోవడం కష్టం. అటువంటిది ఎగిరెగిరిదంతా అని చెప్పేసి మాట్లాడుతాను. ప్రజలు ఒకసారి ఎగిరిదన్నారు, మళ్ళీ ఈసారి ఎగిరెగిరిదంతారు. రాబోయే రోజుల్లో ఇది గుర్తుపెట్టుకో, ఆలోచన మార్చుకో. అవకాశాలు కావాలంటే ప్రజల నమ్మకాన్ని చూరుకోనాలి, కానీ ఎగిరెగిరిదంతాం రప్ప నరికేస్తాం, పొడి చేస్తాం, నా 2.0 వస్తే మీ కథ చూస్తాం, వచ్చేది మా అధికారమే, పోలీసుల కథ చూస్తాం, తెలుగుదేశం వాళ్ళ కథ చూస్తామంటే ఈ కథలు చూసిన వాళ్ళందరి కథలు చూసేసినాం. కొత్తగా కథలు చూసేది ఏం లేదు. ఈ రోజున మీ కథను ప్రజలు చూసేసినారు. ఇంకా మీ కథ ఆడేటువంటి పరిస్థితి కూడా లేదు భవిష్యత్తులో. కాబట్టి ప్రతిపక్ష హోదా కోల్పోయిన తర్వాత ఎగిరిదన్ని ప్రతిపక్ష హోదా దూరం చేసిన తర్వాత కూడా ఇంకా మీరు ఎగిరిదనడంలో నమ్మకం పెట్టుకున్నారంటే అది మీ కర్మ.